శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. తొంభై 97వ పేజీలో కారికలలో తురీయాత్మ విచారము. నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః అద్వైతః సర్వభావానాం దేవః తుర్యో విభుస్మృతః. తుర్యము సర్వదుఃఖముల నివృత్తికి ఈశానుడు, ప్రభువు, అవ్యయుడు, సర్వభావములకు అద్వైతుడు, దేవుడు, విభువు అనబడెను. ఈ కారిక ఏ విషయం తెలుపును? సమాధానం: ఇది తురియ స్వరూపమును బోధించను. ఇక విశ్వాదులకును తురియాత్మకును గల తారతమ్యమును ఒక కారికలో తెలుపుచున్నారు. ఇంతవరకు తురియ స్వరూపాన్ని అంటే 4వ పాదాన్ని ఉపనిషత్తు చెప్పినటువంటి తీరు, నాంత ప్రజ్ఞం నభైష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః. ఇది ఈ మంత్రమంతా కూడా నిషేధముఖంగా ఉంది. మొదటి 3 పాదాలను ఉపనిషత్తు అక్కడ ఉన్నటువంటి విశేషాలను బట్టి వర్ణించింది. అది బహిష్ప్రజ్ఞన, అంతఃప్రజ్ఞన, స్థూల భోగమా, సూక్ష్మ భోగమా, ప్రజ్ఞాన ఘనమా, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు అక్కడ ఏ విశేషాలు లేవు కాబట్టి ఇది వరకు పరమార్థ వస్తువునందు ఏవేవి మనం కల్పించుకున్నామో అన్నిటినీ కూడా తీసేస్తుంది. అంతఃప్రజ్ఞ కాదు, బహిష్ప్రజ్ఞ కాదు, ఉభయ ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞము కాదు, ప్రజ్ఞము కాదు, అదృష్టం కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతుంది. అదృష్టం అవ్యవహారం చెప్పేటప్పుడు ఎప్పటికీ దృశ్యము కాదు, వ్యవహారానికి అది పనికిరాదు, పట్టుకోలేము, దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి అది ఏ రకంగానూ ప్రమేయం కాదు, అది బుద్ధితో చింతన చేయటానికి సాధ్యం కాదు, తర్కించడానికి సాధ్యం కాదు, మాటలతో చెప్పటానికి సాధ్యం కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోయి ఇంకా ఎట్లుందని చెప్తున్నారు? ఏకాత్మ ప్రత్యయ సారంగాను, ప్రపంచోపశమంగాను, శాంతం శివమద్వైతం. ఇదంతా వర్ణన తురియ స్వరూపాన్ని వర్ణిస్తుంది. ఈ ఉపనిషత్ చెప్పిండే వర్ణనే గౌడపాదాచార్యులు ఒక శ్లోకంతో చెప్తున్నారు. కారికలలో తురియాత్మ విచారం ఏమంటున్నారు? నివృత్తే సర్వదుఃఖానాం ఈశానః ప్రభురవ్యయః అద్వైత సర్వభావానాం దేవస్తుర్యో విభస్మృతః. తురీయము అన్న ఒకటే, తుర్యము అన్న ఒకటే. ఇక్కడ రాసిన తుర్యము 4వది అని అర్థం. సర్వదుఃఖముల నివృత్తికి ఈశానుడు. సర్వదుఃఖముల నివృత్తి తురియ జ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ పరమార్థ వస్తువు ఎట్లాంటిది అంటే ఈశానః ప్రభుః అవ్యయః సర్వభావానాం అద్వైతః. చూడండి, సర్వభావములకు అద్వైతము, దేవుడు, విభువు. అంటే ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా దేన్ని దేవుడు అని చెప్తున్నాయో, దేన్ని విభువు అంతటా వ్యాపించిండేవాడు అని చెప్తున్నాయో, దేన్ని ఈశానుడని, ప్రభువు అని, అవ్యయుడని చెప్తున్నాయో ఈ తుర్యానే. సర్వభావములకు అద్వైతుడు. సకల భావములు ఈ తత్వాన్ని చేరుకుంటాయి అని అర్థం. ఇట్లా ఇన్ని ఉపనిషత్తులు, పురాణాలు, తత్వశాస్త్రాలు అన్నీ కూడా ఇదే తురియతత్వాన్ని చెప్తున్నాయి అని గౌడపాదాచార్యులు చెప్తారు. అందుకే ఇది తురియ స్వరూపమును బోధించును. ఇప్పుడు తర్వాత ఇక విశ్వాదులకును తుర్యాత్మకును తారతమ్యం చెప్తాం.
విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురియ అన్నారు కదా. వీటి మధ్య తేడా ఏమి, ఎంత తేడా ఉంది చెప్తున్నారు. కార్యకారణబద్ధౌ తావిష్యేతే విశ్వతైజసం ప్రాజ్ఞ కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యే నసిద్ధ్యతః. ఈ విశ్వతేజస్సులు కార్యకారణబద్ధులు, కానీ ప్రాజ్ఞుడు కారణబద్ధుడు. ఈ కార్యకారణములు తుర్యమందు లేవు. చూడండి, ఇది ఈ కారిక మీద చాలా ఆక్షేపాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్నారు కార్యకారణబద్ధౌ తావిష్యేతే విశ్వతైజసౌ. విశ్వడు తేజస్సుడు కార్యకారణబద్ధుడు. నిజంగా వీళ్ళ మధ్య కార్యకారణం ఎట్లుంటున్నాయి? సాధ్యమే కాదు. జాగ్రత్తకు స్వప్నానికి, విశ్వనికి తేజస్సుకి కారణము కార్యము ఇట్లా ఈ బద్ధత్వం లేదు. ప్రాజ్ఞ కారణబద్ధస్తు, ప్రాజ్ఞుడు కారణబద్ధుడు. దీన్ని కారణా విద్య, మూలా విద్య అని చెప్తున్నారు అని కొంతమంది ఊహించినారు. ద్వౌతౌ తుర్యే నసిద్ధ్యతః. ఈ రెండు కూడా కార్యకారణబద్ధత్వం కానీ కారణబద్ధత్వం కానీ ఈ రెండు కూడా తుర్యంలో లేదు అని గౌడపాదాచార్యుల అభిప్రాయం. ఇక్కడ ప్రశ్న, ఈ కారిక ఎందలి రహస్యమేమి అంటే సుషుప్తి యందు తత్వాగ్రహణము కలదు అనగా పరమార్థమును తెలుసుకొనకుండుట. ఇది ఏ జ్ఞాన అభావము లేక కారణా విద్య. ఇది ఇటీవలి వేదాంతులు చెప్పడి మూలా విద్య లేక కారణ శరీరము కాదు. ఈ తత్వాగ్రహణముచే ఆత్మనే అవస్థాని భ్రాంతి నొందినాడు. ఇది ఏ అన్యతాగ్రహణమును అనబడు కార్యం, లేక దీనినే కార్యావిద్య అంటారు. ఇది జాగ్రత్త స్వప్నాలలో కలదు కనుక విశ్వ తేజస్సులు తత్వాగ్రహణముచే అనితాగ్రహణం గలవారుగా ఉన్నారు. కావున వారు కారణ కార్యబద్ధులని కారిక రహస్యము. ఇది వివరణ ఆ కారిక. ఇక్కడేం చెప్తున్నారు అంటే సామాన్యంగా అవిద్య లేదా అజ్ఞానం 3 రకాలు ఉంటుంది వ్యవహారంలో. ఒక వస్తువుల గురించి అజ్ఞానం ఉంది అంటే అది 3 రకాలుగా ఉండక అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ వస్తువుని గురించి నీకు అసలే తెలియకుండా ఉండాలి. ఇంకొకటి, ఆ వస్తువు ఉండేది ఒక రకంగా నీకు తెలుసుకుంటే ఇంకొక రకంగా ఉండొచ్చు, ఇది ఒక రకంగా ఉంటుంది. మూడవది, ఆ వస్తువు అదా ఇదా అని సంశయం ఉండాలి. 3 రకాలు ఉంటాయి. దీన్ని అంటారు అగ్రహణము, అన్యతాగ్రహణము, సంశయగ్రహణము. 3 రూపాలు అవిద్య. వ్యవహారంలో అవిద్య, అజ్ఞానం రెండు ఒకే శబ్దాలు. ఈ అజ్ఞానము లేదా ఈ అవిద్య 3 రకాలుగా ఉంటుంది ఏ విషయంలోనైనా. సంశయము అంటే ఇదా అదా అని నీకు డౌట్. ఎప్పుడు వస్తుంది ఇది ఈ సంశయము అంటే 2 వస్తువులు పరిచయం ఉంటే నీకు వస్తుంది. ఎప్పుడైతే నీకు ఇది అబ్రకం ముక్కన వెండి ముక్కన అని నీకు డౌట్ వచ్చేది ఎప్పుడు అంటే అబ్రకము నీకు తెలిసిండాలా, వెండి నీకు తెలిసిండాలా, అప్పుడే ఆ డౌట్ వస్తుంది. ఇది స్టీలా సిల్వరా అంటే స్టీలా వెండినా అని చూసినప్పుడు స్టీలు అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఈ వెండి కానీ నీకు పరిచయం ఉంటే వాటి మధ్య నీకు సంశయం వస్తుంది, ఇదా అదా అని. అంటే సంశయం ఎప్పుడు వస్తుంది? 2 వస్తువులు పరిచయం ఉన్నప్పుడు ఇదా అదా అని సంశయం వస్తుంది. ఆత్మ విషయంలో సంశయం లేదు, ఎందుకంటే 2 వస్తువులు తెలియదు నీకు. ఆత్మ అనాత్మ 2 తెలుసా? అనాత్మ ఒకటి తెలుసు అంతే, ఆత్మ తెలియదు. తన నిజస్వరూపం ఏమేది తెలియదు మనకి. ఇదంతా అనాత్మ, తాను కానిది మనకు కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది, తెలుసు. 2 వస్తువులు పరిచయం లేదు కాబట్టి సంశయగ్రహణం కలగడానికి అవకాశం లేదు తన గురించి. రెండవది, తన గురించి తనకు ఏమి తెలియదు అంటాడా, అగ్రహణం ఉంది అంటాడా, అది ఒప్పుకోడు. నా గురించి నాకెందుకు తెలియదు అంటాడు.
ప్రతి వ్యక్తి కూడా తన గురించి తనకు ఎంతో తెలుసు. అగ్రహణం అయితే లేదు. అంటే అగ్రహణము లేదు, సంశయగ్రహణము లేదు. మూడవది ఏది అంటే అన్యథాగ్రహణం. అన్యథాగ్రహణం అంటే తానుండేది ఒక రూపము, ఒక స్థితి, తనకు అర్థమయ్యేది ఇంకొక స్థితి. ఇదంతా తాను అంతటా ఉన్నటువంటి తత్వము తాను ఇంతే ఉన్నాను అని ఇట్లా అర్థమైంది. తాను అజస్వరూపుడిని, జన్మయే లేకుండా ఉండే తత్వాన్ని, కానీ తాను ఎప్పుడో కొన్నేళ్ల కింద పుట్టినాడు, కొన్ని రోజులు ఉంటాడు, పోతాడు అని ఇట్లా అర్థమైంది తాను అంటే. దీన్ని అంటారు అన్యథాగ్రహణం. అందుకే తన గురించినటువంటి విషయంలో అజ్ఞానము 3 రకాలుగా లేదు మనకి. అగ్రహణము, సంశయగ్రహణము, అన్యథాగ్రహణము కదా 3 రకాలు అవిద్య. దీంట్లో అగ్రహణము లేదు, సంశయగ్రహణము లేదు, అన్యథాగ్రహణం ఒకటే ఉంది. అందుకే వేదాంత శాస్త్రంలో అవిద్య, అజ్ఞానము అంటే అన్యథాగ్రహణం ఒకటే అని శంకరాచార్య. అన్యథాగ్రహణాన్ని అధ్యాస అని పిలుస్తారు. తప్పు తెలివి, మిథ్యా ప్రత్యయరూప అని శంకరాచార్య పిలుస్తారు. వేదాంతులు ఈ అధ్యాసనే అంటే అన్యథాగ్రహణాన్ని అవిద్య అంటారు. బయట వ్యవహారంలో 3 రకాలు ఉన్నాయి, దాన్ని తీసేయటం లేదు. బయట వ్యవహారంలో వస్తువుల పట్ల నీకు అగ్రహణం ఉండొచ్చు, అనితాగ్రహణం ఉండొచ్చు, సంశయగ్రహణం ఉండొచ్చు. బయట లేదని చెప్పటం లేదు. వేదాంతం యొక్క లక్ష్యం ఏమి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మ వస్తువుని గురించినటువంటి అవిద్య అంటే ఇదొకటే, అనితాగ్రహణం ఒకటే, 3 లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు దీన్నే స్పష్టం చేస్తున్నారు. చూడు, మనకుండే అవిద్య ఒకటే, ఇది ఒకటే ఉండేది అన్యథాగ్రహణం మాత్రం. 3 లేవు ఆత్మను గురించి. ఎందుకు అంటే తన గురించి అగ్రహణము అని ఎవరికి అనిపించదు. తన గురించి ఎంతో కొంత తెలుసు, తప్పుగా తెలుసు అంతే. కానీ తను ఆత్మయా అనాత్మయా అని ఈ సంశయం అయితే లేదు. ఎందుకంటే ఆత్మ అనాత్మనికి స్పష్టంగా తెలిసినప్పుడు ఈ సంశయం వచ్చేది. నీకు 2 స్పష్టత లేదు, మరి ఎట్ట సంశయం కలుగుతుంది? అవకాశం లేదు. అందుకే అన్యథాగ్రహణమే మనకు నిజమైనటువంటి అవిద్య వేదాంత శాస్త్రంలో. అందుకే అంటారు అధ్యాసం పండితా అవిద్యేతి మన్యంతే. పండితులు, జ్ఞానులు ఈ అధ్యాసనే, అన్యథాగ్రహణాన్ని అవిద్య అంటారు. మిగతా 2 కాదు వేదాంత శాస్త్రంలో. మిగతా తీసుకుని ఇది ఒకటే తీసుకుని. తర్కశాస్త్రంలో అక్కడంతా కూడా తీసుకున్నారు 3 అక్కడ కూడా లేదని చెప్పకూడదు. ఇక్కడ మాత్రం వేదాంతానికి మాత్రమే ఇది అవసరం లేదు అంతే. ఎందుకంటే వేదాంత శాస్త్రంలో ఇదొకటే అవిద్య అంటే. సరే, ఎందుకు తన గురించి నాకు తప్పుగా తెలుసు అని ప్రశ్నించుకున్నాం అనుకో. అంటే ప్రశ్న ఎక్కడ తీసుకుంటున్నాము? అన్యథాగ్రహణం ఎందుకు వచ్చింది అని ప్రశ్న. అప్పుడు ఒకటే సమాధానం, సరైన గ్రహణం లేదు కాబట్టి అని. అంతే. తన గురించి సరిగ్గా తెలియదు కాబట్టి తప్పుగా తెలుసుకున్నాడు అంతే. అప్పుడు ఏం చెప్పాలంటే ఈ అన్యథాగ్రహణానికి కారణము అగ్రహణము, ఆత్మను గురించినటువంటి అగ్రహణము చెప్పదు. అక్కడ మాత్రం చెప్పక సాధ్యమని. అందుకే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ అధ్యాస, తప్పు తెలివి, అన్యథాగ్రహణం ఉన్నారు కదా, ఇది కార్యము. అగ్రహణం ఉందే అది కారణం. అగ్రహణం అనే కారణం వల్ల ఈ తప్పు తెలివి అనే కార్యం ఏర్పడింది, అనితాగ్రహణం ఏర్పడింది అని చెప్పాలి. ఇప్పుడు అది కారణావిద్య, ఇది కార్యావిద్య. కారణావిద్య ఏది అంటే అసలు తెలియకుండా ఉండడం, అగ్రహణం. ఆత్మ గురించి తనకు స్పష్టత లేదు, తెలియదు, ఇది అగ్రహణం, ఇది కారణావిద్య. మరి కార్యావిద్య ఏది అంటే తప్పు తెలివి, అధ్యాస, అన్యథాగ్రహణం, ఇది తప్పు తెలివి, ఇది కార్యావిద్య. ఇక్కడేమంటున్నారు అంటే విశ్వనిలోనూ తైజసులోనూ వీళ్ళిద్దరూ ఉన్నారు. కార్యకారణబద్ధౌ తావిష్యేతే విశ్వ తైజసౌ.
విశ్వనిలోనూ కార్యము కారణము ఉంది, తేజస్సులోనూ కారణము కార్యము ఉంది. అంటే విశ్వడి జాగ్రత్తలో మనకి అన్యతాగ్రహణం ఉంది, అన్యతాగ్రహణానికి కారణమైనటువంటి అగ్రహణం ఉంది జాగ్రత్తలో. స్వప్నంలోనూ అన్యతాగ్రహణం ఉంది, అన్యతాగ్రహణానికి కారణమైన అగ్రహణం ఉంది స్వప్నంలో కూడా. సుషుప్తిలో అన్యతాగ్రహణం ఏమీ లేదు, కానీ అగ్రహణం ఉంది. తానంటే ఏమో తెలియదు ఎక్కడ అని ఇక్కడ నుంచి చెప్తాం కదా. అందుకే కారణ విద్య మాత్రం ఉంది. జాగ్రత్తలో కారణ విద్య కార్య విద్య రెండు ఉన్నాయి, స్వప్నంలోనూ కారణ విద్య కార్య విద్య రెండు ఉన్నాయి, సుషుప్తిలో కారణ విద్య ఒకటే ఉంది. ఈ విషయాన్ని గౌడపాదాచార్యులు ఏమంటారు అంటే, కార్యకారణబద్ధౌ తావిష్యేతే విశ్వతైజసం ప్రాజ్ఞ కారణబద్ధస్థ ద్వౌ తౌ తుర్యే నసిద్ధ్యత. తుర్యంలో కార్య అవిద్య లేదు, కారణ విద్య. జాగ్రత్తలో కారణ విద్య కార్య విద్య ఉంది, స్వప్నంలోనూ కారణ విద్య కార్య విద్య ఉంది, సుషుప్తిలో కారణ విద్య మాత్రం ఉంది, తుర్యంలో ఏమీ లేదు. ఇది ఈ కారిక యొక్క అభిప్రాయం. ఇప్పుడు చూడండి సమాధానం చెప్తారు. ఈ కారికేంద్ర రహస్యం ఏమి అంటే 98 పేజీలో, సుషుప్తి యందు తత్వ అగ్రహణము కలదు. చూడండి మొదట అంటే కారణ విద్య ఉంది, అనగా పరమార్థము తెలుసుకొనకుండుట. ఇది ఏ జ్ఞాన అభావము లేదా కారణ విద్య. ఇది ఇటీవలి వేదాంతులు చెప్పడి మూల విద్య లేదా కారణ శరీరం కాదు. చూడు ఇది ముఖ్యం. వాళ్ళు ఏమంటారు, కారణ విద్య ఉంది అంటే ఇది కారణ శరీరం ఉంది, ఇట్లా ప్రారంభిస్తారు. వేదాంత శాస్త్రంలో స్థూల శరీరము సూక్ష్మ శరీరము అని ఉన్నాయి. కానీ ఇది తర్వాత ఏమైపోయింది అంటే మూడైంది. స్థూల సూక్ష్మ కారణం 3 శరీరాలు. ఇది చాలా చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఇది ఎప్పుడైతే 3 తీసుకుంటూ పోతున్నారో ఏమైపోతుంది అంటే, జాగ్రత్త స్వప్నము సుషుప్తిలో దీన్ని పనిచేసినారు. ఈ మూడు దొరికాయి కదా వాళ్ళకి, అవస్థలు 3, దేహాలు 3. అందుకే జాగ్రత్తలో స్థూల దేహం ప్రధానంగా ఉంది, స్వప్నంలో సూక్ష్మదేహం ఉంది, సుషుప్తిలో కారణదేహం ఉంది. పంచండి అంతే, 3 ఉన్నాయి. 3 అవస్థలకు పంచదే అయిపోయాయి. ఏముంది అంటే వీళ్ళు అనవసరంగా అన్ని అవస్థలకు పంచాలనో ఏదో చేయాలనో 3 తీసుకున్నారు మొత్తాన్ని. కానీ మన సంప్రదాయంలో మాత్రం అంటే ఋషులు ఉపనిషత్తుల విచారాన్ని మనకు అందిస్తూ పోయారు కదా, ఎవరు కారణ శరీరం అని రాయలేదు. చూడండి ఎంత ఆశ్చర్యం. మరి ఇది ఎందుకు పుట్టుకొని వచ్చిందో కారణ శరీరం అనేది తెలియదు. పోనీ కారణ శరీరం అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు అంటే, అజ్ఞానము అని చెప్తారు. అజ్ఞానము అంటే అది అభావం అని అర్థం. అజ్ఞానము అనే శబ్దానికి అవిచార దోషం అంతే. ఇది ఒక శరీరంగా ఎందుకు చెప్పాలా? ఇది ఎక్కడ లేదు, ఏ సంప్రదాయం ఇది, ఎందుకు వచ్చింది ఇది నేరుగా వచ్చి ఎక్కడ పడింది తప్ప అంటే శంకరాచార్య భాష్యంలోకి వచ్చి పడింది. ఎంత ఆశ్చర్యం. ఇది స్వామివారికి ఆశ్చర్యం, ఇది ఎట్లొచ్చింది ఇది ఇట్లా. పోనీ ఎక్కడో శంకరాచార్య తర్వాత సురేశ్వరుల తర్వాత వచ్చిండే పొడి గ్రంథాల్లో, వేదాంత గ్రంథాల్లో ఈ కారణ శరీర శబ్దం ఉంది అంటే ఎన్నో ఉన్నాయి, ఇది ఉంది అనుకోవచ్చు. కానీ ఇది ఎక్కడికి వచ్చి పడింది అంటే నేరుగా ఈశావాస్యోపనిషత్ భాష్యం శంకరాచార్య దాంట్లోకి వచ్చి పడింది. అక్కడే కనిపిస్తుంది. అక్కడే స్వామివారు ఫుట్ నోట్స్ రాస్తారు. ఇది ప్రస్థానత్రయ భాష్యంలో ఎక్కడ కనపడడం లేదు, ఇక్కడ కనిపిస్తూ ఉంది కారణ శరీర ప్రతిషేధ అని. ఇది పండితులు ఒకసారి దీన్ని పరామర్శించి చూడాలి అని రాస్తారు. అక్కడ ఈ కారణ శరీర అంటే అజ్ఞానము అని చెప్తున్నారు. అజ్ఞానము అంటే అవిద్య, అవిద్య అంటే అవిచార దోషము. ఇది ఒక పదార్థమే కాదు, వస్తువే కాదు. దీన్ని కారణ శరీరము అని ఎందుకు చెప్పాలి? దీన్ని ఇది ఎవరికి అర్థం కాలేదు. అందుకే కారణ శరీరము సుషుప్తిలో ఉంది ఇట్లా వివరిస్తున్నారు తర్వాతి ఆధునిక వేదాంతాలందరూ కూడా. ఇది తప్పు. ఆ కారణ శరీరము అజ్ఞానము సుషుప్తిలో ఉంది కాబట్టి అక్కడే మూల విద్య కూడా ఉంది. ఇవన్నీ
ఒకే రకమైనటువంటి జాతి. ఎందుకంటే ఎప్పుడైతే నీవు అజ్ఞానం ఉంది అంటావో మూలా విద్య ఎందుకు ఉండకూడదు, అదే ఉంది అంతే. కానీ సుషుప్తిలో కారణ విద్య ఉంది అని కారికాకారులు చెప్తున్నారు కదా, అది వేరు. అగ్రహణ అని చెప్తున్నారు అక్కడ. సుషుప్తిలో తన గురించి తనకు తెలియకుండా పోయింది అంతే అగ్రహణం. అన్యతాగ్రహణానికి కారణమైనటువంటి కారణ విద్య ఉందని చెప్తున్నారు. కానీ మూల విద్య అని మీరేం కల్పించుకున్నారో ఈ రోజుల్లో, ప్రపంచానికి ఉపాదాన కారణము అని, అది లేదు. ఇదే అన్యతాగ్రహణమనబడు కార్యము. ఈ తత్వాగ్రహణముచే ఆత్మనే అవస్థ అని భ్రాంతి నొందినాడు. ఇదే అన్యతాగ్రహణమున అనబడు కార్యము, లేక దీన్నే కార్యవిద్య అంటారు. అన్యతాగ్రహణమే కార్యవిద్య. ఇది ఎక్కడుంది అంటే ఇది జాగ్రత్త స్వప్నముల్లో కలదు. అన్యతాగ్రహణము జాగ్రత్త స్వప్నాలలో ఉంది. అన్యతాగ్రహణం ఉంది కాబట్టి అగ్రహణం కూడా అక్కడే ఉంది. అందుకే జాగ్రత్త స్వప్నాలలో కారణ విద్య ఉంది, కార్యవిద్య ఉంది. సుషుప్తిలో అన్యతాగ్రహణం లేదు, కానీ దానికి కారణమైన కారణ విద్య ఉంది, అగ్రహణం అనేది. తురియంలో ఏమీ లేదు. ఇది గౌడపాదులు చెప్పాడు. అంతేగాని మూలా విద్య ఉందని చెప్పలేదు. కానీ మూలా విద్యావాదులు ఈ కారిక చెప్తా ఉంది అని పట్టుపట్టు, వాడు చెప్పిండేది దీంట్లో ఉంది. ప్రశ్న: ప్రాజ్ఞుడు కారణబద్ధుడు ఎట్లు? తురియమున తత్వాగ్రహణము అనితాగ్రహణము లేవని ఎట్లు చెప్తారు అని. తురియములు లేదంటే కదా రెండు, ఎట్లా చెప్తారు మీరు లేదని? దీనికి సమాధానము ఈ కారికలో కలదు. నాత్మానం న పరాశ్చైవ న సత్యం నాభిచానృతం ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా. ప్రాజ్ఞుడు తనను కానీ ఇతరులను కానీ సత్యమును కానీ అసత్యమును కానీ దేనిని కూడా తెలియడు. కానీ ఆ తుర్యము ఎల్లప్పుడూ సర్వదృక్కుగా ఉండను. ప్రాజ్ఞుడు అంటే సుషుప్త పురుషుడు. సుషుప్తిలో తాను తెలుసుకునే అవకాశం ఉండిందా? లేదు. చూడు, ప్రాజ్ఞుడు తన్ను కానీ ఇతరులను తెలుసుకుంటున్నాడా? తనకటి ఇతరమే లేదు. అక్కడ ఏం తెలుసుకోవాలా? తెలుసుకోవటం లేదు. సత్యమును తెలుసుకున్నాడా? అసత్యం తెలుసుకున్నాడా? ఏమీ తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు? కారణం వేరే ఉంది. ఎందుకు తెలుసుకోలేదు అంటే తనకంటే భిన్నమైన వస్తువు ఉండలేదు. కానీ తుర్య స్వరూపం ఉందే, అది సర్వదృక్ సదా. తుర్య స్వరూపంలో ఎప్పుడు కూడా తెలుసుకోలేదు అనేదే లేదు. ఎందుకంటే సుషుప్తిలో ఏమి తెలుసుకోలేదు, జాగ్రత్తలో ఏమో తెలుసుకుంటున్నాను, స్వప్నంలో ఏమో తెలుసుకుంటున్నాను అని మూడు తెలుసుకుంటేది ఎవరు? అది తుర్య. అది తెలుసుకుంటూనే ఉంది. తుర్యం ఏం చేస్తూ ఉంది అంటే సుషుప్తిలో ఏం లేదు అని చెప్తా ఉంది, జాగ్రత్తలో ఏదో ఉంది అని చెప్తా ఉంది, జాగ్రత్తలో ఉండే స్వప్నంలో వేరే ఉంది అదే లేదు అని చెప్తా ఉంది. మూడింటిని చెప్తా ఉంది అంటే మూడు అవస్థ రాకపోకలను సదా తెలుసుకుంటూనే ఉంది. అందుకే తుర్యంని ఏమన్నారు ఇక్కడ? తుర్యం తత్ సర్వదృక్ సదా. చూడండి, ఎప్పుడు చూస్తూనే ఉంది. అది అవస్థ తనలో కనిపించినా కనిపించకపోయినా దృక్ స్వరూపంగా ఉండిపోయింది. ఇది అనగా ప్రాజ్ఞనకు తానెవరు, ఇతరులెవరు, పరమార్థమేది, ప్రపంచమేది అను జ్ఞానం ఉండదు. ఇదే తత్వ అగ్రహణం. దాని సుషుప్తిలో అగ్రహణం ఉంది అని చెప్తున్నారు. కానీ తురియ ఆత్మ అట్లా కాక ప్రాజ్ఞాదుల వలె అవస్థలకు కట్టుబడకుండా అవస్థాత్రయమును ఎల్లప్పుడూ నేరుగా తెలుసుకొని చూడను. మూడు అవస్థలను తెలుసుకుంటూనే ఉంది. కాన తురియము కారణబద్ధము కాదు. సంశయము: అన్యతాగ్రహణము లేకుండుట ప్రాజ్ఞ తురియులకు సమానమే కదా. ఇట్లుండగా ప్రాజ్ఞుడు మాత్రం కారణబద్ధుడని, తురియాత్మ కారణబద్ధుడు కాదని ఎట్లు నిరూపించగలరు? ఈ సంశయానికి కింది కారికలు నివారించను. ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయోః ప్రాజ్ఞతుర్యయోః బీజనిద్రాయుత ప్రాజ్ఞ సాచతుర్యేన విద్యతే. స్వప్ననిద్రాయుతావాద్యౌ ప్రాజ్ఞస్తు అస్వప్ననిద్రయా
ననిద్రాం నైవ చ స్వప్నం తుర్యే పశ్యంతి నిశ్చితాః. ద్వైతమును తెలియకుండుట ప్రాజ్ఞతుర్యములకు సమానం. సుషుప్త అంటే ప్రాజ్ఞుడిలో కూడా, సుషుప్తిలో కూడా ద్వైతం కనిపించడం లేదు, తుర్యంలో కూడా కనిపించడం లేదు. రెండు కరెక్ట్. ప్రాజ్ఞుడు బీజనిద్రాయుతుడు. ప్రాజ్ఞుడిలో ఇంతకుముందే చెప్పినట్లు దానికి ప్రాజ్ఞత్వం వచ్చిండేదే జగత్ యొక్క బీజము, కర్మల యొక్క బీజము, అవిద్య బీజము అని అవి ఉండడం వల్ల సూక్ష్మస్థితిలో ఉన్నాయి అని ఉపనిషత్తే చెప్తూ ఉండడం వల్ల ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందో ప్రజ్ఞ అదంతా ఘనీభవించింది అక్కడ ఉంది అని చెప్తుంటే, అందుకే ప్రాజ్ఞుడు బీజనిద్రాయుతుడు. కానీ అది తుర్యమందు లేదు. ఆ బీజముందే సూక్ష్మ స్థితి, అది తుర్యంలో లేదు. మొదటి ఇరువురు స్వప్న నిద్రలో కూడి ఉన్నారు, కానీ ప్రాజ్ఞుడు స్వప్నం లేని నిద్ర గలవాడు. మొదటి ఇరువురు ఎవరు అంటే జాగ్రత్త స్వప్నం. వీళ్ళిద్దరూ కూడా స్వప్న నిద్రలతో కూడి ఉన్నారు. జాగ్రత్తలోనూ వాడికి నాకు స్వప్నం పడుతుంది, నాకు నిద్ర వస్తుంది అనే ఆలోచన ఉంచాడు. అంటే గతానుభవాలు ఉన్నాయి. కళ అంటా ఉండే ఆ జాగ్రత్తలోనూ స్వప్నము నిద్ర అక్కడ ఉంది. అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ జాగ్రత్త ఆ జాగ్రత్త ఇద్దరు కూడా స్వప్న నిద్రలతో కూడి ఉన్నారు వీళ్ళిద్దరు. కానీ ప్రాజ్ఞుడిలో స్వప్నము లేదు, నిద్ర లేదు. బాగా నిద్రించిండే వాడికి నాకు స్వప్నం ఒకటి ఉంది, నాకు మెలకు ఒకటి ఉంది, అట్లా ఏమనిపించదు వాడికి. నిశ్చిత జ్ఞానం కలవారులకు తుర్యమందు నిద్రాస్వప్నములు గోచరింపవు. నిశ్చిత జ్ఞానం కలిగింది అంటే అట్లాంటి వాళ్ళకు తురీయ స్వరూపంలో నిద్ర లేదు, స్వప్నం లేదు. అనగా ఆత్మ నిత్య చైతన్య స్వరూపుడు ఒకటి చేత తన్ను తాను తెలుసుకునలేదను నిద్రయే లేదు, అగ్రహణమే లేదు అన్నట్టు. తను తాను తెలుసుకునే నిద్ర అంటే నిద్ర అనే శబ్దానికి అగ్రహణం తర్వాత వివరిస్తారు. భూమిపై నివసించే వారికి రాత్రింబవళ్ళు కలుగుచునే కానీ ప్రకాశ స్వరూపుడైన సూర్యునిలో అవి ఏమాత్రం లేని విధమున కార్యకారణములు విశ్వతేజస్సులకే కానీ తురీయాత్మలో అవి లేవు. సూర్యుడు పుట్టడం వల్ల అస్తమించటం వల్ల భూమి మీద రాత్రి పగలు ఏర్పడుతుంది. సూర్యుడిలో రాత్రి పగలు అట్లా ఏర్పడలేదు. అదేవిధంగానే పుట్టుక అస్తమించటము ఈ రెండు కూడా విశ్వునికి తేజస్సునికి ప్రాజ్ఞకి కలుగుతాయి, కానీ తురియ స్వరూపానికి లేదు. ఎందుకంటే తురియ స్వరూపం వల్లనే వీటికంతా రాకపోకలు అని తెలుస్తుంది అనర్థం. తురియాత్మ విజ్ఞానమున జిజ్ఞాసు ఎప్పుడు నిశ్చిత జ్ఞానం పొందును? తురియాత్మ విజ్ఞానం అంటారు కదా, ఎప్పుడు అర్థమవుతుంది ఇది అని. ఈ ప్రశ్నకు సమాధానం క్రింది కారికలు తెలపను. ఇది చాలా ముఖ్యమైనటువంటి కారిక. అన్యతా గృహ్ణత స్వప్న నిద్రా తత్వమజానత విపర్యాసేతయో క్షీణే తురీయం పదమష్టుతే అనాదిమాయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అన్యతాగ్రహణమే స్వప్నము. తప్పుగా తెలుసుకునేది అన్యతాగ్రహణం అన్నారు కదా. ఈ అన్యతాగ్రహణాన్ని గౌడపాదాచార్యులు ఏమన్నారు? అదే చూడు స్వప్నం అంటే ఇంకేమో కాదు. చూడు, స్వప్నాన్ని తన శైలిలో నిర్వచిస్తున్నారు, డిఫైన్ చేస్తున్నారు. అన్యతాగ్రహణము తత్వ అగ్రహణము అని చెప్పారు కదా. సుషుప్తిలో అగ్రహణం ఉంది, జాగ్రత్త స్వప్నాలలో తత్వ అగ్రహణము అన్యతాగ్రహణం రెండు ఉన్నాయి అని చెప్పింటారు. కార్య విద్య కారణ విద్య అని. ఇప్పుడేమంటున్నారు? ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నారు. ఎక్కడెక్కడ నీకు తప్పుగా అన్యతాగ్రహణం కనిపిస్తూ ఉందో అదే చూడు స్వప్నం అంటే ఇంకేమో కాదు. అన్యతాగ్రహణమే స్వప్నం. ఈ అన్యతాగ్రహణానికి కారణమేమి? అగ్రహణం. మరి అదే నిద్ర అంతే. మరి జాగ్రత్త ఏది? ఈ రెండు పోతే జాగ్రత్త అంటే నీవు తత్వజ్ఞానంతో మేల్కోవాలి, అదే జాగ్రత్త. అన్యతా గృహ్ణత స్వప్నో
నిద్రాతత్వమజానతః విపర్యాసే తయోః క్షీణే తురీయం పదమశ్నరే. ఎప్పుడైతే ఈ రెండు పోతాయో, ఏ రెండు? తత్వాగ్రహణము, అనితాగ్రహణము, స్వప్నము, నిద్ర, ఈ రెండు పోతాయి అంటే అప్పుడు నిజమైన జాగ్రత్త. ఆ జాగ్రత్త ఎప్పుడొస్తుంది అంటే అనాది మాయాసప్త యదా జీవ ప్రబుధ్యతే. ప్రబుధ్యతే అంటే మేల్కొనేది, జాగ్రత్త. అనాది మాయ నుంచి మేల్కొంటాయి అన్నర్థం. అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం బుధ్యతే తద. అప్పుడు మనకు అర్థమవుతున్నాడు. అజము, నేను ఎప్పుడు కూడా జన్మ లేకుండా ఉండేవాడిని. మనిషి ఏం ప్రయత్నం చేస్తున్నాడప్ప అంటే మరణం లేకుండా ఉండాలా అభిప్రాయం. వీడి జీవితం అంతా ఇదే పోరాటం, నాకు మరణం రాకూడదు అని. ఈ పోరాటంలోనే జీవిస్తాడు. ఉపనిషత్తు అంటుంది మరణం లేకుండా ఉండాలా అనే ఈ కల్పన నీకెందుకు, నీకు జన్మే లేదు కదా. ఇప్పుడు జన్మ ఉంది అని తీర్మానించుకుని మరణం వద్దు అనుకుంటున్నాడు వీడు. ఉపనిషత్తు నీకు జన్మే లేదు, నీకు మరణం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను అమృతుడిని కావాలా, అమృత స్వరూపుణ్ణి కావాలా, ఇట్లే ఉండాలి. అసలు నీకు పుట్టిన జన్మే లేదు అంటే ఇంక మరణాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అజం, మనందరి స్వరూపం ఎట్లాంటిది అంటే అజస్వరూపం, జన్మ లేకుండా ఉండేది. ఉపనిషత్తులు మనల్ని అమృత స్వరూపులుగా చేయాలని దాని ఉద్దేశం కాదు. నీకు నిజంగా పుట్టుకే లేదు అని చెప్తా ఉంది ఉపనిషత్తు యొక్క తీర్మానం. ఇది నీవు మరణించవు, నీవు అమృత స్వరూపుడు, ఇటు చెప్పడం లేదు. అది నీకు పుట్టుకే లేదు అంటున్నాయి అంటే నీవు ఇంకా మరణాన్ని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అన్నది. ఏది పుట్టిందో అది మరణిస్తుంది, నీకు పుట్టుక లేదప్ప అంటారు, అంతే కావాల్సింది. అజం, అనిద్రం, అస్వప్నం, కార్య విద్య లేదు, కారణ విద్య లేదు. అద్వైతం, ఉండేదే ఒకటి, నీలో రెండవ వస్తువే లేదు. బుద్ధ్యతే తద, నీ మేలుకొంటే ఈ సత్యం అర్థమవుతుంది అంతే. తత్వజ్ఞానంతో నీ మేలుకొంటే ఈ సత్యం అర్థమవుతుంది అంటున్నారు. ఇక్కడ గౌడపాదాచార్యుల వారు అవస్థకు 3 రకాల నిర్వచనాలు ఇస్తారు. అవస్థ అంటే ఏమి అంటాం కదా. ఒకటి ఏం చెప్తుంది అంటే ఇదివరకు చెప్పినట్ల ఇంద్రియ ప్రజ్ఞ, ప్రపంచాన్ని ఇంద్రియ ప్రజ్ఞతో స్థూలంగా అనుభవిస్తే ఇదే మెలకువ. ఇంద్రియ వ్యాపారాన్ని కట్టుబెట్టి స్టాప్ చేసి కేవలం మనోవ్యాపారంగా ఈ ప్రపంచాన్ని చూస్తే దీన్నే అంటున్నారు స్వప్న. ఇంద్రియ ప్రజ్ఞతో ప్రపంచాన్ని భోగిస్తూ ఉంటే ఇది స్థూల భోగం. ఇది బాహ్య ప్రజ్ఞ, బహిష్ప్రజ్ఞ ఇది. అందుకే అది మెలకువ అవస్థ. నీ మనసుతోనే ప్రపంచాన్ని అనుభవిస్తే ఇది సూక్ష్మ భోగం, ప్రవివిక్త భుక్, అంతఃప్రజ్ఞ, ఇది స్వప్నం. మెలకువ అంటే ఇంద్రియ రూప చైతన్యంతో జగత్తును భోగించటం. స్వప్నము అంటే మనోరూప చైతన్యంతో ప్రపంచాన్ని భోగించటం, సూక్ష్మభోగం ఇది. సుషుప్తి అంటే సాక్షి రూపంగా ఉంటాం. సాక్షి రూపంగా ఉందామంటే నీలో ప్రపంచమే లేదు. ఇది నిద్ర. ఇదొక నిర్వచనం. దక్షిణాక్షిముఖే విశ్వ మనస్యంతస్తు తైజస ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిదా దేహే వ్యవస్థిత అని పూర్వ శ్లోకంలో చెప్పారు. ఇది ఒక నిర్వచనం. మెలకువ, కళ, నిద్ర అంటే ఇవి. రెండవ నిర్వచనం ఏమి అంటే ఇది ఇక్కడ చెప్తున్నారు సార్. ఎక్కడ అన్యతాగ్రహణం ఉందో అది కళ. అన్యతాగ్రహణం ఉండే చోటనే కళ అంటున్నాం అంతే. మరి నిద్ర ఏది అంటే నిద్ర తత్వం అజానత, తత్వ అగ్రహణమే నిద్ర. ఇప్పుడు కళ అంటే ఏమి, నిద్ర అంటే ఏమి చెప్పారు. మెలకువ అంటే ఏమి, ఇక్కడ నుంచి మేల్కొనేది. అంటే అన్యతాగ్రహణాన్ని అగ్రహణాన్ని తీసేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు తత్వాన్ని తెలుసుకోవాలి.
సత్యాన్ని తెలుసుకోవటం వల్ల నీకు అన్యతాగ్రహణం పోయింది, అగ్రహణం పోయింది. దీనివల్ల నీకు ఏం నిశ్చయం అవుతుంది? అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం బుధ్యతే తద. తాత్పర్యం: అన్యతాగ్రహణమే స్వప్నము, తత్వాగ్రహణమే నిద్ర. ఈ రెండిటి విపర్యాస అంటే మిథ్యాకల్పం నశించినచో తురియమునందును అనాది మాయ చేత నిద్రిస్తున్న జీవుడు ఎప్పుడు మేల్కొనునో అప్పుడు అజమైన, అనిద్రమైన, అస్వప్నమైన అద్వైతమును పొందుచున్నాడు. సరే, ఈ జ్ఞానాన్ని ఎట్లా పొందేది? ఇట్లా మేల్కోవాలి కదా అంటే అడుగుతున్న ప్రశ్న. అనాది మాయచే నిద్రిస్తున్న జీవుడు ఎప్పుడు మేల్కొనును? పరమ కారుణికుడైన గురువు ఆ తురియాత్మయే నీవు అని బోధించినప్పుడు విపర్యాస క్షయింప జీవుడు మేల్కొను. గురు బోధ, మహాత్ముల బోధ వల్లే ఇది జరగాల. మేల్కొల్పడం గురువులు చేసే పని ఏమి అంటే నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని మేల్కొల్పేది అంతే. ఒక వ్యక్తి పడుకున్నాడు, గొరకలు పెడుతున్నాడు, నీళ్లు చిలిపిస్తారు వాడిని వేసి మేల్కొని. అనాది మాయలో నిద్రిస్తున్నటువంటి వ్యక్తులను మేల్కొల్పటమే గురువుల యొక్క పని. ఒక పిల్లవాడు ఏదో భయపడి అరుస్తున్నాడు, కల ఏదో చెడు కల వచ్చింది, అరుస్తున్నాడు, భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడేం చేయాలా? నీవు వాడిని ఏడు మానిపించాక కొద్ది నీళ్లు వాడి ముఖాన్ని చెల్లు, మేల్కొని అంతా పై. ఇదే జరిగింది అని సురేశ్వరాచార్యులు అంటారు. అంటే ప్రతి వ్యక్తి కూడా అనాది మాయకు లోబడి ఏడుస్తున్నాడు. అనాది మాయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తద. గురువు చేసేది ఏమి పని అంటే ఇంతే చేసి వాడిని మేల్కొల్పుతాడు. ఆ మేల్కొల్పటం ఉంది, ఇది జాగృతం చేయటం. అంటే ఎవరో ఇంకా మేల్కోలేదని అర్థం. అందరూ కలగంటూనే ఉన్నారు. అవిద్య రాత్రి ఎందు మనం కలవరింపులు ఇవన్నీ కూడా సురేశ్వరాచార్యులు అంటారు. వికల్ప ఏష భూతానాం అవిద్య రాత్రిశాయినాం అని. అవిద్య రాత్రిలో, అజ్ఞానం అనే రాత్రిలో మనము ఊరికే వికల్పాలు అరుస్తున్నామంట. అయ్యో ఏమో అయ్యింది, అదేమో అయిపోతుంది. ఇప్పుడు వాడిని మేల్కొల్పితే అంత పోతుంది. ఇంకా వేరే ఏ మార్గం లేదు దీనికి. వాడు కలగట్టున్నాడు, కలవరిస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు. ఇంత పోయేకి ఒకటి ఏం చేయాలి మనము అంటే వాడు మేల్కొల్పాలంతే. మేల్కొల్పితే చాలు. అట్లా మేల్కొల్పేవాడినే ఇక్కడ పరమ కారుణికుడైన గురువు అంటున్నారు. గురువు చేసే పని ఏమి అంటే వాడిని మేల్కొల్పారు. నీళ్లు చిలకరిస్తారు, మేలుకునే వాళ్ళు మేల్కొంటారు, మిగతా వాళ్ళు మేల్కోరు అంటే ఏం చేసేకైతుందని. విపర్యాస క్షయం వలన తురియా వాప్తి. విపర్యాస క్షయము ఎట్లు కలుగును స్పష్టపరచండి. ఈ విపర్యాసం పోతే అంటారు కదా, ఎట్లా పోయేది ఇది? విపర్యాసం అంటే అవిద్య. తన్ను తాను తెలుసుకొనకపోవటయే నిద్ర. తన్ను అనాత్మాని తప్పుగా భ్రాంతి ఉండటే కళ. ఇంతవరకు చెప్పరు. ఈ రెండును విపర్యాసలే. ఈ రెండు విపరీతంగా తెలుసుకునేదే ఇట్లా. వీటిని విచారపూర్వకంగా పోగొట్టుకునే విధానమును గ్రహించము. వీటిని ఎట్లా తీసేసుకోవాలంటే విచారణతోనే తీసేసుకోవాలి, వేరే మార్గమే లేదు. ఎందుకంటే అక్కడ చెప్తున్నారు అగ్రహణము అన్యతాగ్రహణం. గ్రహణం అంటే తెలుసుకునేది, తప్పుగా తెలుసుకోవటము, అసలు తెలుసుకోకపోవటం. మరి పోవాలంటే సరిగ్గా తెలుసుకోవాలా, వేరే మార్గం ఏముంది? నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా ఇది పోదు. ఎంత గొప్ప ఉపాసన చేసినా ఇదిగో పోవు. ఎందుకంటే ఉపాసనకు కర్మకాండకు ఇది వ్యతిరేకం కాదు, పోదు. కర్మకాండ అంటే పుణ్యకర్మలు. ఇవి ఎందుకు చేయాలా అంటే పాపకర్మలు తీసేస్తుంది అంతే. ఇది పుణ్యకర్మ దేని తీసేస్తుంది అంటే పాపకర్మను తీసేస్తుంది, కానీ పుణ్యకర్మ అజ్ఞానాన్ని తీసేస్తుంది. దీనికి దానికి వ్యతిరేకం లేదు. అదేవిధంగా ఉపాసన కూడా అది క్రియనే, అది పుణ్యకర్మనే, కాకపోతే మానసికంగా చేసే పుణ్యకర్మ.
ఇది గొప్ప గొప్ప లోకాలు తీసుకుపోతుంది మంచిదే, కానీ అజ్ఞానానికి దీనికి వ్యతిరేకం లేదు, తీసేది ఇది. మరి అజ్ఞానం తీసేస్తేనే నీకు ఇదిగో తురియావాప్తి, వేరే మార్గమే లేదు అన్నప్పుడు నీ విచారించాలా, తెలుసుకో. దీన్ని అంటున్నారు ఈ రెండును విపర్యాసములే, వీటిని విచారపూర్వకంగా పోగొట్టుకున్న విధానమును గ్రహిద్దాము. ఇవి కొన్ని పాయింట్స్, వీటిని మననం చేసుకోవాలి. ఇక్కడ ఇస్తున్నారు. జాగ్రత్త స్వప్నముల యందు అధ్యాస వలన ప్రమాతృ స్వరూపము తోచున్నను, అది వ్యభిచరితమగుట చేత పరమార్థముగా ఆయా అవస్థ సాక్షి అయిన చిన్మాత్ర స్వరూపమే తాను అను జ్ఞానముదయింప నేను ఇట్టి వాడను అను ప్రమాతృ స్వరూపమైన స్వప్న విపర్యాసము క్షయించును. ఇది ఒక యుక్తి, దీన్నే అనుభవాంగ యుక్తి అంట. ఈ యుక్తి ఏం చెప్తా ఉంది అంటే, జాగ్రత్తలోను స్వప్నములోను మనలో ప్రమాతృత్వం ఉంది. అంటే జాగ్రత్తలోనూ జాగ్రత్త జీవుడిగా ఉన్నాము, స్వప్నములోనూ స్వప్న జీవుడిగా ఉన్నాము. జీవుడిని ప్రమాత అంటారు. ఎందుకంటారు ఎట్లా అంటే, జీవుడు ప్రమాణాల్లో తాదాత్మ్య బుద్ధిని పొంది వాటిని ఉపయోగించుకొని ప్రమేయాలు తెలుసుకుంటాడు. అందుకే ఆ జీవుని పేరు ప్రమాత. ప్రమాణాల్లో తాదాత్మ్య బుద్ధిని పెట్టుకొని ప్రమాణాలు ఉపయోగించుకొని ప్రమేయాలు తెలుసుకుంటాడు అని. ప్రమాత, ప్రమాణం, ప్రమాణం. ఈ ప్రమాతయే జీవుడు, వీడే జాగ్రత్త జీవుడు. స్వప్నంలోనూ ఇట్లే ఉన్నాడు స్వప్న జీవుడు, వాడొక ప్రమాత. కానీ ఈ ప్రమాత అక్కడ పోలేదు, ఆ ప్రమాత ఇక్కడికి రాలేదు. దీన్ని అంటున్నారు జాగ్రత్త స్వప్నముల యందు అధ్యాస వల్ల. అధ్యాస అంటే అభిమానం. అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు దేహేంద్రియాదుల మీద తాదాత్మ్య బుద్ధి, ఇది అధ్యాస. అధ్యాస వల్ల ప్రమాతృ స్వరూపం తోస్తున్నది, అది వ్యభిచరితమగుట చేత. వ్యభిచరితమయ్యేది అంటే ఇది దాంట్లో పోలేదు, ఇది తీసేసి అది వచ్చింది, అది తీసేసి ఇది వస్తుంది, కానీ ఇది పెట్టుకునేది రాదు. ఇదంతా పోవాలా, అది రావాలా, అదంతా పోవాలా, ఇది రావాలా, రెండు ఒకేసారి ఉండేవాటి. వ్యభిచరితమగుట చేత పరమార్థంగా ఆయా అవస్థ సాక్షి అయిన చిన్మాత్ర స్వరూపమే. చూడండి, ఇది పోతా ఉంది, ఇది పోయినాక అది వస్తూ ఉంది, అది పోయినాక ఇది వస్తుంది అంటాం కదా. ఇది తెలుసుకుంటుంటే వాడు ఎవరు? వాడు పోలేదు. వీడు రెండు అవస్థలకు సాక్షిగా ఉన్నాడు. ఆయా అవస్థ సాక్షి అయిన చిన్మాత్ర స్వరూపమే తాను జ్ఞానం ఉదయింప నేను ఎట్టివాడను మెలకువలో, నేను అట్టివాడను కలలో అనే ఈ ప్రమాతృ స్వరూపమైన స్వప్న విపర్యాస క్షయించును. అంటే ఈ జాగ్రత్త జీవుడు స్వప్నానికి పోలేడు, స్వప్న జీవుడు జాగ్రత్తకు రాలేడు, వీడే వేరు వాడే వేరు అని తెలుసుకుంటూ ఉండే తాను రెంటికంటే వేరు, తాను రెంటికి సాక్షిని అని ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు నీకు అది తరుగుతుంది. ఈ సరైన తెలివిని నీకు గమనించాలి. తన నిజస్వరూపమేమి, జాగ్రత్త జీవ స్వరూపము తన స్వరూపం కాదు, స్వప్న జీవుడు తన స్వరూపం కాదు. రెండింటినీ కూడా ఇది వేరు అది వేరు, ఇది అక్కడ పోలేదు అది ఇక్కడ రాలేదు అనే ఈ వ్యభిచారాన్ని నేను చూస్తూ ఉన్నటువంటి సాక్షిని, ఆ తత్వాన్ని నేను అని నిశ్చయించుకోగలిగితే ఈ విపర్యాస తొలుగుతుంది, నీవు మేలుకుంటావు అని అర్థం. రెండవది, జాగ్రత్త దృష్టిచే ఏ వస్తువును తెలుసుకొనలేదు, అగ్రహణము సుషుప్తి యందు ఉన్నను అట్ట తెలుసుకున్నట్టుకు మరి ఒక వస్తువు ఏది ఉండలేదు అను జ్ఞానం ఉదయింప అగ్రహణ రూపమైన నిద్రా విపర్యాస క్షయించును. సరే, జాగ్రత్త స్వప్నాన్ని గురించి చెప్పే, సుషుప్తి గురించి చెప్పలే కదా, ఇప్పుడు చెప్తున్నాను. జాగ్రత్త దృష్టిచే ఏ వస్తువును తెలుసుకోలేదు అను అగ్రహణము సుషుప్తి యందు ఉన్నను. మనం ఏమంటాము? సుషుప్తిలో నేనేమి తెలుసుకోలేదు అని ఇక్కడ అంటారు, ఇక్కడ ఉంటుంది. అక్కడే ఆ విషయం తెలియదు మనకి. సుషుప్తిలో చూడు ఏమి నేను తెలుసుకోవటం లేదు అని నాకు ఎప్పుడు అనిపించదు. కానీ జాగ్రత్తలో నేను సుషుప్తి గురించి మాట్లాడితే ఏమంటాను? సుషుప్తిలో నేను ఏమి తెలుసుకోలేదు అనే అగ్రహణం అక్కడ ఉంది. అక్కడ
తెలుసుకున్నట్టుకు మరి ఒక వస్తువు ఏదీను ఉండలేదు అని జ్ఞానం ఉదయింప. ఎందుకు తెలుసుకోలేదు అంటే ఉపనిషత్తు చెప్తాను చాడు, అక్కడ నీకంటే అన్యమైన వస్తువు ఉండలేదు. అందుకే నతు తద్వితీయమస్తి, నీకంటే అన్యమైన వస్తువు ఒకటి లేదు కాబట్టి నీ తెలుసుకోలేదు. నీవు చైతన్య రూపంగా దృక్స్వరూపంగా ఎప్పుడు ఉన్నావు అని ఈ సత్యాన్ని గుర్తించగలిగితే అక్కడుండే దోషం పోతుంది, అవిద్య పోతుంది, నీకు తప్పు తెలివి విపర్యాసాలు వస్తాయి, నీ మేల్కొట్టావని. ఇదొక యుక్తి. మూడవది, జాగ్రత్త స్వప్నముల దృష్టిచే నిద్రయందు అవ్యాకృత జగద్బీజము ఆరోపింపబడి ఉన్నను అప్పుడు ప్రపంచము లేనేలేదు. విశ్వం యొక్క స్వరూపమే ఆత్మ అను జ్ఞానమైన వెంటనే బీజ సద్భావరూపమైన నిద్రా విపర్యాసము తొలగును. జాగ్రత్త దృష్టితో మనం ఏం చేస్తాము అంటే ఈ జగత్తుకంతా వ్యాకృతమైన జగత్తుకు కారణమైన అవ్యాకృతమైన ఈ జగత్ యొక్క బీజము సుషుప్తిలో ఉంది అని ఆరోపించిన. విశ్వం యొక్క స్వరూపమే ఆత్మాను జ్ఞానమైన వెంటనే, ఇది ఆరోపణ మాత్రమే. నిజంగా సుషుప్తిలో ఏం జరిగింది అంటే ఎవరున్నారు అంటే అక్కడ జగద్బీజం ఏం లేదు, తాను మాత్రం ఉన్నానంట. ఈ సత్యాన్ని జాగ్రత్త దృష్టితో నుంచి కాకుండా అనుభవ దృష్టితోనే గమనిస్తే నీకు ఈ తప్పు తెలియపోతుంది. అనుభవ దృష్టితో అక్కడ ఏ జగద్బీజము లేదు, ఉండేది ఎవరు? కేవలం ఆత్మ, కేవలం తాను. చూడండి, విశ్వం యొక్క స్వరూపమే ఆత్మ అను జ్ఞానమైన వెంటనే బీజ సద్భావరూపమైన నిద్రా విపర్యాసలకు అక్కడేమో ఉంది అనిపిస్తాను బీజం, ఆ విపర్యాసపోతుంది. తర్వాత జాగ్రత్త స్వప్నముల యందు తోస్తున్న జీవులు వేరువేరుగా కనిపించినను జాగ్రత్త అవస్థ యందు గోచరములకు జీవులందరికీ విశ్వడొక్కడే ఆత్మయనియో, స్వప్నావస్థ యందు తో జీవులందరికీ తేజసుడొక్కడే ఆత్మయనియో జ్ఞానం ఉదయింప అనేకాత్మగ్రహ రూపమైన స్వప్న విపర్యాస్తలుగును. మనకేమనిపిస్తుంది అంటే జాగ్రత్త అవస్థ యందు ఇంతమంది జీవులు కనిపిస్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త అవస్థలో ఇంతమంది జీవులు ఉన్నారు అని నీకు అనిపిస్తూ ఉందే, ఇవి శరీరాలు ఉండేది. జీవుడు అనే శబ్దాన్ని అక్కడ వాడకూడదు. మనకేమనిపిస్తుంది, వీళ్ళంతా జీవులే కదా అనిపిస్తుంది. నీకు కనిపిస్తుంది అది చూడు, దేహాలు కనిపిస్తున్నాయి అంతే. నీవు మాత్రమే జీవుడివి, నీవే జాగ్రత్త జీవుడి. ఈ జాగ్రత్త జీవుడికి వాడి జాగ్రత్తలో ఇదిగో ఇంతమంది ఉన్నట్లు అనిపిస్తూ ఉంది అంతే. నీ జాగ్రత్తను పక్కకు పెడితే వాళ్ళు ఎవరు లేరు. అందుకే జీవుళ్ళు అనేకము అనే ఈ తప్పు తెలియపోవాలి. నా మెలకువలోనే వీళ్ళంతా ఉన్నారు, నా మెలకువపోతే ఎవరు లేరు. ఈ సత్యాన్ని గుర్తించాను. అంతే, వీళ్ళంతా కూడా ఒక జీవుడే ఉండేది. ఇక్కడ నేను ఒకటే విచారిస్తూ ఉండే జీవుడు ఒకటే ఉండేది, ఇంతమంది జీవులు లేరు. వేదాంతం ప్రకారము ఇంతమంది జీవుళ్ళు కూడా నా జీవత్వంలో కల్పితాను. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఇది ఏకజీవవాదం, అది వేదాంత శాస్త్రం ఎప్పుడు కూడా అనేక జీవవాదం కాదు. సాంఖ్యాది దర్శనాలన్నీ కూడా అనేక జీవవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎవడికి వాడు ముక్తిని పొందాలంతే. కానీ ఇక్కడ ఎట్లా కాదు, జీవుడు తాను ఎవరు? ప్రమాణాలు ఉపయోగించేవాడు ప్రమాత, ఒకటే ప్రమాత ఉండేది. నేను ప్రమాత అయినటువంటి నేను నా ప్రమాణాలు ఉపయోగించుకొని ఇవన్నీ ప్రమేయాలు తెలుసుకుంటున్నాను నేను అంతే. వాళ్ళు ప్రమాతలు ఎట్లయితారు? చూడండి, ఈ సత్యాన్ని బాగా మననం చేయాలి. ఇక్కడ ప్రమాత నేను అక్కడే ఉండేది. ఆ ప్రమాత నేనేం చేస్తాను? నేను కొన్ని ప్రమాణాలు వాడుకుంటున్నాను, ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ప్రమాణాలు వాడుకుంటున్నాను, ప్రమేయాలు తెలుసుకుంటున్నాను. ప్రమేయాల్లో వీళ్ళంతా కూడా అంతర్గతము. వీళ్ళు ప్రమాతలు ఎట్లయితారు? కానీ తప్పు తెలివి ఏమంటుంది అంటే వాళ్ళు ప్రమాతలే కదా అంటారు. ప్రమాత ఉండేది ఒకడే. ఆ ప్రమాత వాడి ప్రమాణాలు వాడుకొని ఈ ప్రమేయాలు తెలుసుకుంటున్నాడు. ప్రమేయాల్లో మొత్తం ప్రపంచమే వచ్చింది, అందరూ వచ్చేస్తున్నారు దీంట్లోనే. ప్రమాత ఎంతమంది? ఇప్పుడు ఒకడే ఉండేది. ఇట్లే స్వప్నంలో కూడా ఈ సత్యాన్ని గుర్తిస్తే నీకు అనేక జీవవాదం పోతుంది.
ఇక్కడే మననం చేయాలి. ఇదే విషయాన్ని అక్కడే చెప్తున్నారో ఆ పారాగ్రాఫ్ను పదే పదే మననం చేయాలి. అవునా కాదా చూసుకో. మననం చేసేది అంటే ఇది అవునా కాదా నిశ్చయించేది. మననం దేనికోసమో నిశ్చయం కోసం. నీ మననంలో ఏం చేయాలా? ఇట్లా చెప్తున్నారు, ఇది అవునా కాదా చెక్ చేసుకో, వెరిఫై చేసుకోవాలా అని అర్థం. జాగ్రత్త దృష్టిచే చూచినప్పుడు జాగ్రత్తాది వ్యవస్థలు వేర్వేరు సత్యములై తోచినను అవి పరస్పరము వ్యభిచరితమలుగుచున్నవను జ్ఞానము కలుగా అవస్థాత్రయ భేద సత్యత్వ గ్రహణముగు స్వప్న విపర్యాస క్షయించును. జాగ్రత్త దృష్టితో చూస్తే జాగ్రత్తాది అవస్థలు వేర్వేరు సత్యములై కనిపిస్తూ ఉన్నా కూడా అవి పరస్పరము వ్యభిచరితములు. అంటే ఏం చెప్తామనేది మొత్తం జాగ్రత్త కరిగిపోయిన తర్వాతే స్వప్న ప్రపంచం స్టార్ట్ అవుతుంది. స్వప్నమంతా పూర్తయితేనే సుషుప్తి, సుషుప్తి కరిగే ఇదిగో జాగ్రత్త. ఇవి ఒకే సమయంలో రెండు మూడు ఉండవట్లు. మనకేమనిపిస్తుంది? నిద్రపోయినాడు అంటే ఇది ఉంది అది ఉంది అనిపిస్తుంది. నేను ఒక రూమ్లో నిద్రపోయినాను, మరి రూమ్లో అంటున్నావు కదా, అది ఎక్కడిది? అది జాగ్రత్తలో రూమ్లో, నీవు సుషుప్తిలో ఉన్నావా? ఇదెట్లా సార్? జాగ్రత్త స్వప్నం కావాలన్నా జాగ్రత్త సుషుప్తి కావాలన్నా అది పూర్తి కరిగిపోవాలా. ఎక్కడ కరగాలి అది అంటావు కదా, నీ అనుభవంలో కరగాలి. ఎక్కడ కరిగేది? ఇది ఇక్కడ కరిగేది అవసరం లేదు. నీ అనుభవంలో కరిగిపోయి నీ అనుభవంలోనే స్వప్న ప్రపంచం కనిపిస్తుంది. మరలా అది కరిగిపోయి సుషుప్తి. అంటే ఇవి ఒకటి ఇంకొక దాన్ని తోసేస్తుంది. మట్టితో ఒక గణపతి విగ్రహాన్ని తయారు చేస్తారు అనుకోండి. ఎవరో వచ్చి నేను గణపతిని కాదు ఇచ్చింది, నీకు ఆర్డర్ ఇచ్చింది ఆంజనేయ స్వామి అన్నాడు. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు? మళ్ళీ దప్పని కొడతారు, మళ్ళీ ముద్ద అవుతుంది. ఇప్పుడు దాంతోనే ఆంజనేయ స్వామి. ఇప్పుడు గణపతిని అట్లే పెట్టి ఆంజనేయ స్వామి తయారు చేసి రాదు, అదే మట్టితో. ఇది పోవాల, అది రావాల. ఇది అంతే. జాగ్రత్త మన అనుభవంలో పూర్తి కరగాల, స్వప్నం కనిపించాలి. స్వప్నం పూర్తి కరగాల, ఇదిగో జాగ్రత్త కనిపించాలి. నీకు అదుండి ఇది జరగాలంటే సాధ్యం కాదు. జాగ్రత్త పూర్తి కరగాలంటాం కదా, ఇంకా ఏ జాగ్రత్త కనపడలేదు, స్వప్నం కనపడలేదు, ఆ స్థితిని సుషుప్తి అన్నారు. అంతే. అంటే ఒకదాన్ని ఒకటి తీసేస్తూ ఇంకొకటి వస్తున్నాయి. మన అనుభవంలో జాగ్రత్తను పూర్తి తీసేసినాకే స్వప్నం వస్తాం, అది పూర్తి పోయినాకే జాగ్రత్త వస్తుంది. ఏ రకంగానూ రెండు సమాంతరంగా ఉండవు. ఈ విషయాన్ని బాగా మననం చేయాలి అన్నర్థం. జాగ్రత్త దృష్టితో చూచినప్పుడు జాగ్రత్తాది అవస్థలు మూడు కూడా వేరువేరుగా సత్యములై తోచినను. మూడు ఉన్నాయి అని, సత్యములై ఉండేది అంటే మూడు ఉన్నాయని తోచినా కూడా అవి పరస్పరం ఒకదాన్ని ఒకటి వ్యభిచరితము అగుచున్నను. ఇవి తోసేసి అది వస్తుంది, దాన్ని తోసేసి ఇంకొకటి వస్తుంది అని జ్ఞానం కలగగా అవస్థాత్రయ భేద సత్యత్వం. ఇప్పుడు అనిపిస్తుంది మనకి మూడు అవస్థ లేదు, ఉండేది ఒకటే. ఏది అప్పుడు కనిపిస్తుందో అది ఒకటే అవస్థ. మూడు అనుకున్నాడు కదా, మూడు ఎట్లున్నాయి? అనుభవంలో ఎప్పుడు కూడా మూడు అవస్థలు ఉండవు. అనుభవంలో ఎప్పుడు ఒకే అవస్థ ఉంటుంది. అనుభవంలో రెండు మూడు అవస్థలు ఉండవు ఎప్పుడు కూడా. అనుభవంలో ఎప్పుడు ఒకే అవస్థ ఉంటుంది. ఇదే సత్యం. స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, వాటికి సత్యత్వం లేదు, ఉనికి లేదు వాటికి. అది ఉన్నప్పుడు ఇవి లేదు. చూడు, ఒకటే ఉంటుంది అంతే. సుషుప్తి ఉన్నప్పుడు సుషుప్తి అంతే, అదే సత్యం. జాగ్రత్త ఉన్నప్పుడు జాగ్రత్త సత్యం అంతే. స్వప్నం ఉన్నప్పుడు అది అట్లే సత్యం అంతే. ఒకటే అవస్థ ఉండేది, మూడు లేవు. అంటే అవస్థాత్రయ భేద సత్యత్వమే తప్పు. మూడు అవస్థలు ఉన్నాయి అనేది తప్పు. జాగ్రత్తాది ఉపాధి భేదం వలన విశ్వాది రూపమున భేదము తోచున్నను సర్వోపాధి రహితమైన పారమార్థిక స్వభావముచే అందరూ ఒక్క ఆత్మయ్యను జ్ఞానముదయింప విశ్వాది భేదమునుగాంచు స్వప్న విపర్యాసము నశించును. జాగ్రత్తాది ఉపాధి భేదం వల్ల విశ్వాది భేదము తోస్తూ ఉన్న సర్వోపాధి రహితమైన పారమార్థిక స్వభావముచే అందరూ ఒక్క ఆత్మయే అను జ్ఞానం ఉదయింప.
ఈ జగత్తుకు ఆత్మలు ఎంతమంది ఉన్నారు అంటే మనకు ఇంతమంది ఉన్నారు కదా ఆత్మలు అనిపిస్తుంది. కాదు, ఒకడే ఆత్మ. వాడెవరు అంటే విశ్వడు, వైశ్వానరాత్మ, జగత్తుకు కారణమైనటువంటి వాడు. ఈ జగత్తంతా ఎవరిదో వాడు ఒకడే ఉండేది. నా జాగ్రత్త నా మెలకు అంటాడు కదా, వాడు ఒకడే ఉండేది. ఈ మెలకువనంతా ఆశ్రయించినటువంటి వాడు, మెలకువను ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం వాడు ఒకడే ఉండేది ఆత్మ. ఇక్కడ చాలామంది ఆత్మలు లేరు. మొత్తం జాగ్రత్త ప్రపంచమంతటికి కూడా ఒకే ఆత్మ, ఈ నిశ్చయం కలగాలి. స్వప్న ప్రపంచానికంతా కూడా ఒకే ఆత్మ, వీడే వాడు. చూడండి, వాడొకటి వీడొకటి కాదు, వీడే వాడు. ఏ వైశ్వానుడిని ఇప్పుడు చూస్తున్నావో వాడే తేజసుడు. వైశ్వానుడు ఒకడు, తేజసుడు రెండోవాడు కాదు, వీడే వాడు. అందరూ ఒక్క ఆత్మయేను జ్ఞానముదయింప విశ్వాది భేదమును గాంచ స్వప్నం విపర్యాస తొలగించను నశిస్తుంది. వీడే వాడు అని సత్యాన్ని గుర్తిస్తావు కదా. ఇక్కడ కనిపిస్తూ ఉండే విశ్వడే సూక్ష్మ దృష్టితో తేజసుడు, వాడే ఇంకా సూక్ష్మ దృష్టితో ప్రాజ్ఞ. ఇంద్రరూప ప్రజ్ఞతో నీవు వైశ్వానరుడివి, మనోరూప ప్రజ్ఞతో నీవు తేజసుడివి, సాక్షి రూప ప్రజ్ఞతో నీవే సుషుప్తాత్మవి, ప్రాజ్ఞాత్మవి. ఒకడే ఉండేది. జగత్తుకు అవస్థలకు ఆత్మ ఒకడే అన్నప్పుడు ఇంతమంది ఆత్మలు లేరు. అవస్థాత్రయ సాక్షి అయిన ఒకే ఆత్మకే ప్రమాత్ర దృష్టిచే సద్వితీయత్వము తోస్తున్నను తాను అద్వితీయ చిన్మాత్రమైన తురీయమైన జ్ఞానం కలుగా అద్వితీయాత్మగ్రహణమును స్వప్న విపర్యాస క్రియించును. మూడవస్థలకు సాక్షి అయినటువంటి ఒకే ఆత్మకే ప్రమాత్ర దృష్టిచే సద్వితీయత్వం ఉంటుంది. చూడండి, అవస్థాత్రయ సాక్షి అయినటువంటి తనకు జాగ్రత్తలో ప్రపంచం ఉంది, దేహం ఉంది అనిపిస్తాం. ఇది సత్యాన్ని, తన నిజస్వరూపాన్ని గుర్తించకపోవటం వల్ల తనలోనే ఈ తప్పు తెలివి రూపమైనటువంటి వస్తువులు కనిపిస్తాయి. ఇది సద్వితీయత్వం అంటారు. ప్రమాత్ర దృష్టి, ప్రమాణాలు వాడుకొని నేను ప్రమేయాలు తెలుసుకుంటున్నాను అంటున్నాడు కదా, ఈ ప్రమాత్ర దృష్టిచే సద్వితీయత్వము తోస్తున్నను తాను అది కనిపిస్తూ ఉన్నా కూడా తాను మాత్రము అద్వితీయ చిన్మాత్ర స్వరూపమైన తురియమే అనే జ్ఞానాన్ని వీడు అనుసరించాలి. అంటే ప్రమాతృ అంటే జాగ్రత్త జీవుడు. ఈ జాగ్రత్త జీవుడు ఇంద్రియాల్లో తాదాత్మ్యాన్ని పొందినటువంటి స్థితిలో వాడు ఒక ప్రమాదగా కనిపిస్తున్నాడు అంతే. వాడి నిజస్వరూపాన్ని విచారిస్తూ పోతే సాక్షిగా మిగులుతాడు. ఏ సాక్షిగా? అవస్థాత్రయ సాక్షిగా మిగిలిపోతాడు. అందుకే ప్రమాత్ర స్వరూపం అనేది అవిద్య వల్ల ఏర్పడింది. అవిద్య వల్ల ఏర్పడింది అంటే అవిచార దోషం వల్ల ఏర్పడింది. విచారిస్తలేదు. ఇట్లో విచారం ద్వారా విపర్యాసము తొలగి తురియ ప్రాప్తి కలుగును. ఇది అంటే ఈ అనుభవంగా యుక్తులు ఏమున్నాయో వీటిని సూక్ష్మంగా అర్థం చేసుకుంటూ పోవాలి. మూడవస్థలను గమనిస్తూ పోవాలా. నీకు ఏవైతే ప్రపంచంలో చాలా జీవరాశి ఉన్నారో అని కనిపిస్తూ ఉందో ఇవన్నీ ప్రమేయ రాశి. మొత్తం ప్రపంచమే ఒక ప్రమేయం. ఈ ప్రమేయాన్ని, ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు దేంతో తెలుసుకుంటున్నాడు? ప్రమాణాలతో తెలుసుకుంటున్నాడు. ఆ ప్రమాణాల్లో తాదాత్మ్య బుద్ధి ఉండేవాడు తాను ఒకడే ఉండేది, వీడే ప్రమాత. ఆ ప్రమాతృత్వానికి నిజస్వరూపమేమీ చింతన చేస్తూ పోతున్నాం. అవస్థా సాక్షిగాను అవస్థాత్రయ సాక్షిగాను మిగులుతావు. చూడండి, ఇదే విచార క్రమం. ఈ క్రమాన్ని అనుసరించి నీవు ఏదేది అవిచార దశలో కనిపించిందో అదంతా కూడా అసత్యం, మిథ్య. ఏది విచారణలో చివరి దశలో నీకు స్ఫురించిందో అదే నీ నిజస్వరూపం. ఆక్షేపం: ప్రపంచం నివృత్తి కాగా తురియమును తెలుసుకొనుచున్నాడు అనినచో అది నివృత్తము కానప్పుడు అనగా ప్రపంచం ఉన్నప్పుడు అద్వైతం ఎట్ట సిద్ధించును? ప్రపంచం నివృత్తి కాగా తురియమును తెలుసుకుంటున్నాడు అంటే పరమార్థాన్ని నీవు తెలుసుకునే సమయంలో ప్రపంచం నివృత్తి అయిపోతుంది, ఇదిగో నీ పరమార్థ జ్ఞానం నీకు కలుగుతుంది అండి. ఇక్కడేమంటున్నారు?
ప్రపంచం ఉన్నప్పుడు అద్వైతం ఎట్లయితుంది? నీవు తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అద్వైతం కరెక్టే. ప్రపంచం కనిపిస్తున్నప్పుడు ఇప్పుడు రెండు అవుతాయి కదా, ప్రపంచము నీవు అని. అక్కడ అద్వైతం కాదు కదా, అద్వైతమే కనిపిస్తుంది కదా. అంటే ఈ సంశయానికి గౌడపాదాచార్యులు ఒక కారిక చెప్తున్నారు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ప్రపంచం ఉన్నచో తొలగిపోగలదు. నిజంగా సత్యవస్తువు అయ్యింటే తొలగిపోతుండేది, అందు సంశయమే లేదు. కానీ అద్వైతము మాయామాత్రము. ఎందుకంటే ప్రపంచం అనేది ఒక సత్యవస్తువు అయింటే, స్వతంత్రమైన ఉనికి కలిగిండేదైతే అది ఉంటుండే, ఎక్కడికి పోతుండేది. కానీ అది మాయామాత్రం. మాయా అనే శబ్దానికి అర్థం ఏమి అంటే అవిచారం వల్ల కనిపిస్తూ ఉండేది అని అర్థం. పాము అని నిజంగా ఉండింటే అది పోవాల్సిందే, కానీ టార్చ్ లైట్ వేస్తూనే పామే కనిపించలేదు. ఏమైంది? అది ఉంటే కదా పోయేది. పాము పోయిందే ఇప్పుడు టార్చ్ లైట్ వేస్తాను, పాము పోలేదు, అది ఉండలేదు అసలు అనర్థం. అట్లా ఇక్కడ కూడా అంతే. పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత ప్రపంచం ఎప్పుడు లేదో నిశ్చయమవుతుంది. ఇంతవరకు ప్రపంచం ఉండే, అంతవరకు నీవు ఉంటువి, ద్వైతం ఉండే, ఇట్లా లేదు. దాన్ని అంటున్నారు మాయా మాత్రమే అద్వైతం, మాయా మాత్రమే అద్వైతమే పరమార్థం. అనగా మసక చీకటి యందు రజ్జువున సర్పము తోస్తున్నను అప్పటికి నిజముగా అది లేనేలేదు. ఈ విధంగానే అవిద్యచే ఆత్మనే ప్రపంచమని తెలుసుకున్నప్పుడును అది లేనేలేదు. నీవు పాము అని భయపెడుతున్నప్పుడు కూడా అక్కడ పాము లేదు. నీ టార్చ్ లైట్ వేస్తే పాము పోయింది అంటావు కదా, ఉంటే కదా పోయేది. ప్రపంచో ఇది విద్యేత నివర్తేత నా సంశయ. అది ఉండింటే పోవాల్సిందే అని అర్థం. పాము ఉండింటే అది పోవాల్సిందే. పాము ఎప్పుడు లేదు, అది మాయా మాత్రమే. మాయా అనే శబ్దానికి అర్థము అవిచార దశలో అది కనిపిస్తోంది అట్లా అన్నట్టు. అంతే మాయా అంటే. ఉండునది పరమార్థమైన బ్రహ్మమే. ప్రపంచము తోస్తున్నప్పుడు నిజముగా తుర్యాత్మయే కలడు. నీకు ప్రపంచం కనిపిస్తున్నప్పుడు కూడా ద్వైతం లేదు ఇక్కడ. పగ్గములో పాము కనిపిస్తున్నప్పుడు కూడా పగ్గము పాము రెండు లేవు, ఎప్పుడు పగ్గమే ఉండేది అని అర్థం. ఎప్పుడూ తురియ స్వరూపుడే ఉండేది. మూడవస్థలు అక్కడ లేవు. మూడవస్థలకు సుందరమైన ఉనికి ఎప్పటికీ లేదు అని అర్థం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.